హాయ్ అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అయితే మేము శ్రీశైలం వెళ్తున్నామండి. మా అక్కకి మొక్కుబడి ఉంది. సో లంచ్ కోసం అని చెప్పేసి మా అక్క ఇక్కడ పులిహోర అలాగే వెజ్ పలావ్ ప్రిపేర్ చేసిందండి. సో ఎక్కడైనా మధ్యలో ఆగేసి ప్రశాంతంగా ఒక ప్లేస్ దగ్గర తింటే బాగుంటుంది కదా, అందుకని చెప్పేసి చూడండి ఇక్కడ మన కార్ కూడా వచ్చేసింది. సో ఈ కార్లోనే మనం వెళ్ళబోయేది. ఫైనల్గా మేమైతే శ్రీశైలం స్టార్ట్ అయిపోయామండి. శ్రీశైలంకి వెళ్ళే దారిలో మనకు ఒక టెంపుల్ కనిపిస్తుందండి. ఆ టెంపుల్ వచ్చేసరికి గంగమ్మ తల్లి టెంపుల్. సో ఇక్కడ కొబ్బరికాయ కొట్టుకొని వెళ్దామని చెప్పేసి దిగాము. పదండి టెంపుల్లోకి వెళ్ళి దర్శనం చేసుకుందాం. దేవుడి దర్శనం అయిన తర్వాత కొన్ని ఫొటోస్ దిగి ఇంకా స్టార్ట్ అయిపోయామండి శ్రీశైలం వెళ్ళడానికి. ఆ టెంపుల్కి వెళ్ళే దారిలో మధ్య మధ్యలో చూసారా వ్యూస్ ఎంత బాగున్నాయో. క్లైమేట్ కూడా చాలా బాగుందండి. అంటే సన్నీగాను లేదు, అలాగే కూల్గాను లేదు, మోడరేట్గా ఉందన్నమాట. చాలా బాగుంది. ఇక్కడ హిల్స్ చూసారా ఎంత గ్రీనరీగా ఉందో. సేమ్ గ్రీన్ కార్పెట్ కప్పేసినట్టుంది కదా, చాలా బాగుంది వ్యూ అయితే మాత్రం. సో మాతో పాటు ఈ ట్రిప్కి పిల్లలు కూడా ఉన్నారు కదా, సో వాళ్ళు ఆకలేస్తుంది అనేసరికి ఇలా స్నాక్స్ తింటున్నారు. పిల్లలు ఉన్నారు కదా, సో ఆబ్వియస్లీ మనం స్నాక్స్ క్యారీ చేయాలి. చూడండి సరదాగా అలా స్నాక్స్ తింటూ సాంగ్స్ వింటూ టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాము. టైం అయితే 1:30 కావస్తుందండి. ఫుల్ ఆకలేస్తుంది. ఇక్కడ శ్రీశైలం వెళ్ళే దారిలో ఒక టెంపుల్ కనిపించింది అనమాట. ఇక్కడ కూర్చోడానికి వీలుగా ఉంది. సో ఇక్కడైతే ఆగాము. ప్రశాంతంగా అరుగుంది, అలాగే చెట్టు. టెంపుల్ అంటే ఆబ్వియస్లీ ట్రీస్ అయితే ఉంటాయి కదా పక్కగా. ఇలా ప్రశాంతంగా కూర్చొని చూడండి మా అక్క వడ్డిస్తుంది అందరికీ. మీకు టెంపుల్ వ్యూ చూపించలేదు కదా, పదండి టెంపుల్ వ్యూ చూసేద్దాం. టెంపుల్ మాత్రం చాలా స్పేషియస్గా ఉందండి. అంటే ఎవరైనా కొంచెం సేపు పడుకోవడానికి కావచ్చు, లేదంటే కొంచెం టైం స్పెండ్ చేయడానికి కావచ్చు.
వీడే మా కేతన్ అండి, బాగా అల్లరి చేస్తాడు. అలాగే ఈ అమ్మాయి యశ్వి. వీళ్ళిద్దరు మాత్రం పిన్ని పిన్ని అంటూ భలే పిలుస్తారండి. సో లంచ్ అయిపోయిన తర్వాత 2:18కి అలాగా స్టార్ట్ అయ్యాం టెంపుల్ నుంచి. చూసారా అక్కడ నుంచి వ్యూస్ ఎంత బాగున్నాయో. బేసికల్గా నాకు హిల్ స్టేషన్స్ అంటే బాగా ఇష్టం అండి, ఎందుకో తెలియదు. అందుకే స్టిల్ నేను జంగిల్ మూవీస్ అంటే చాలా ఇష్టపడతాను. అంటే మూవీస్ ఉన్నాయి కదా, ద జంగిల్ బుక్ కావచ్చు, లైఫ్ ఆఫ్ పై, ద లయన్ కింగ్, అలాగే కార్టూన్స్లో ఇవి నాకైతే మెయిన్ హైడీ, ఇవన్నీ చాలా ఇష్టం. సో మనకి ఇక్కడ నుంచి శ్రీశైలం జంగిల్ స్టార్ట్ అయిందండి. ఇక్కడ చూసుకోవచ్చు స్టార్టింగ్ పాయింట్ అనమాట. ఇక్కడ వ్యూ పాయింట్ బాగుంది, ఫొటోస్ తీసుకుందాం అనుకున్నా, బట్ ఘాట్ రోడ్ కదా, కార్ ఆపాలంటే కష్టం. సో ఇట్లా వీడియో తీసా అనమాట. ఇది మాత్రం హైలైట్ అండి, వ్యూ పాయింట్ సూపర్గా ఉంది. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. జంగిల్ లోపలికి వెళ్తున్న కొద్దీ టర్నింగ్స్ అయితే మామూలుగా లేవండి, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి విత్ లిమిటెడ్ స్పీడ్ తోటి. మేమైతే శ్రీశైలం రీచ్ అయిపోయాము. సో మా రూమ్ బ్యాక్ సైడ్ నుంచి వ్యూ అయితే ఇలా ఉంది. మాకైతే వన్ రూమ్ వచ్చేసరికి 500 పడిందండి. రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి మేమైతే ఇప్పుడు స్ట్రీట్ షాపింగ్కి వెళ్తున్నామండి. ఎందుకు అని అంటే రేపు ఎర్లీ మార్నింగ్ దేవుడి దర్శనానికి వెళ్దాం అనుకుంటున్నాం. సో వెళ్ళొచ్చేసరికి ఏ టైం అయిద్దో ఏమో తెలియదు కదా, ఇప్పుడు ఎలాగో టైం ఉందని చెప్పేసరికి స్ట్రీట్ షాపింగ్కి వెళ్దాం అనుకుని వెళ్తున్నాం అన్నమాట. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు బ్యాంగిల్స్, అట్లాగే బ్యాగ్స్, పిల్లలు ఆడుకోవడానికి బొమ్మలు, ఇలాగ డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. పూజకి సంబంధించిన థింగ్స్ అన్నీ కూడా ఇక్కడ మనకు దొరుకుతాయి. ఇప్పుడండి అంటే లైట్గా వర్షం పడి ఆగిపోయింది. క్లైమేట్ అయితే బాగుంది, చల్లగా ఉంది స్ట్రీట్ షాపింగ్ చేయడానికి. ఈ షాప్కి అయితే వచ్చామండి. అంటే మా అక్క కొన్ని పూజకి సంబంధించిన థింగ్స్ తీసుకోవాలి అని చెప్పేసి చూస్తూ ఉన్నాము. పూజకి సంబంధించిన థింగ్స్ అయితే తీసుకొని ఇంకా ముందుకు వెళ్తున్నాము, పిల్లలకి ఏమన్నా తీసుకుందాం అని చెప్పేసి. అండ్ ఇక్కడ కాస్ట్ వచ్చేసరికి మాత్రం అది మన మీద డిపెండ్ అయి ఉంటుంది, లేకంటే మనం ఎంత బార్గెన్ చేస్తే అంత అనమాట. సో పిక్స్ కూడా దిగాము. టికెట్స్ గురించి కనుక్కోవడానికి ఇక్కడ మా బావ వెళ్తున్నారనమాట లోపలికి.
సో డీటెయిల్స్ అయితే కనుక్కొని కొన్ని ఫొటోస్ అయితే దిగామండి. ఇప్పుడే వర్షం పడి ఆగిపోయిందండి. ఈ చల్లటి క్లైమేట్కి వేడివేడిగా ఏదైనా తింటే బాగుంటుంది కదా. మాకైతే పునుగుల బండి కూడా కనిపించింది. సో ఆ పునుగులు తినేసి వేడివేడిగా కాఫీ తాగామన్నమాట. అండ్ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 4కి లేచి ఫ్రెష్ అప్ అయ్యామండి దర్శనం కోసం అని చెప్పేసి. ఎర్లీగా వెళ్తే కొంచెం ఎర్లీగా రావచ్చు కదా, పిల్లలు అంతా ఉన్నారని చెప్పి. సో ఫ్రెష్గా ఫొటోస్ అయితే దిగాము. అండ్ ఇక్కడ మనకి టెంపుల్కి వెళ్ళే ముందు దీపం వెలిగిస్తారంట. సో ఆ దీపాలు అయితే మా అక్క వాళ్ళు వెలిగిస్తున్నారు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, హర హర భోలే నమః శివాయ, రామేశ్వరాయ శివ రామేశ్వరాయ, హర హర భోలే నమః శివాయ. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, హర హర భోలే నమః శివాయ, రామేశ్వరాయ శివ రామేశ్వరాయ, హర హర భోలే నమః శివాయ. దీపాలు వెలిగించాక దర్శనం కోసం అని చెప్పేసి మెయిన్ టెంపుల్కి వెళ్ళామండి. సో అక్కడైతే ఫోన్ అలో చేయలేదు, అందుకే వీడియో ఏం తీయలేదన్నమాట. సక్సెస్ఫుల్గా ఆ శివయ్య దర్శనం తీసుకొని మళ్ళీ రూమ్కి అయితే రీచ్ అయిపోయామండి. సో మీకు బ్యాక్ వ్యూ చూపించాను కదా, సో రూమ్ ఫ్రంట్ వ్యూ అయితే ఇలా ఉందన్నమాట. కొంచెం సేపు ఆ వ్యూ పాయింట్స్ని చూస్తూ కొన్ని ఫొటోస్ అయితే దిగామండి. వీళ్ళే నా పెద్ద కొడుకు అండ్ చిన్న కొడుకు పిందినైపోయాయి అన్నమాట. రూమ్ వెకేట్ చేసి ఇంటికైతే వెళ్తున్నామండి. వెళ్ళే దారిలో గణపతి టెంపుల్ ఉంది, అక్కడ దర్శనం తీసుకుని వెళ్దామని ఇక్కడ ఆగాము. మేమైతే ఇక్కడ పాతాళ గంగని మిస్ చేసామండి. ఎందుకంటే స్టెప్స్ దిగేటప్పుడు ఓకే కానీ స్టెప్స్ ఎక్కేటప్పుడు కష్టంగా ఉంటుంది. అది కాక పిల్లలు ఉన్నారు కదా, సో స్కిప్ చేసామన్నమాట. దర్శనం అయిన తర్వాత గ్రూప్ ఫోటో దిగి ఇప్పుడైతే డ్యామ్కి వెళ్తున్నాం. ఇదేనండి మన శ్రీశైలం డ్యామ్. ఎలా ఉంది చూడడానికి, చాలా బాగుంది కదా. ఆ వ్యూ కావచ్చు, అలాగే ఆ హిల్ స్టేషన్స్, ఇలా హిల్ స్టేషన్స్ మధ్యలో డ్యామ్ ఉండటం చాలా బాగుంది కదా. లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు అయితే వాటర్ ఉన్నాయండి, బట్ ఈసారి మాత్రం కొంచెం తక్కువగానే ఉన్నాయి వాటర్. అక్కడ చూసుకోవచ్చు, వాటర్ లెవెల్స్ మనకి క్లియర్గా తెలుస్తుంది.
మా అమ్మతో కొంచెం లాంగ్ ట్రిప్ ఏదైనా ఉందంటే అది ఇదేనండి. ఐ థింక్ మా అమ్మ కూడా ఇదే ఫస్ట్ టైం ఇంత లాంగ్ ట్రిప్ రావడము. తను కూడా బాగా ఎంజాయ్ చేసింది. సో ఫైనల్గా డ్యామ్ అయితే చూసేసి ఇంటికైతే వెళ్తున్నాము. అండ్ వెళ్ళే టైంలో చూడండి ఎంత బాగున్నాయో ఈ ట్రీస్, ఈ వ్యూ కావచ్చు. లిటరల్లీ నాకైతే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. అండ్ వన్ థింగ్ ఏంటి అంటే డే టైంలో బాగానే ఉంటుంది, బట్ నైట్ టైంలోనే కదా చాలా హారర్గా ఉంటుంది. ఫైనల్గా శివయ్య దర్శనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిందండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? జస్ట్ డూ ఎ కామెంట్ అండ్ లైక్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.